అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సమ్మర్ సందర్భంగా పిల్లల కోసం నేను ఒక పాట పాడుతున్నాను. ఇది మా చిన్నప్పుడు నేను రేడియోలో నేర్చుకున్నది. బాలానందం, బొమ్మరిల్లు అనే ప్రోగ్రాములు విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా టెలికాస్ట్ అయ్యి వచ్చేవి. మాకు అప్పట్లోనూ అదే కదా పెద్ద కాలక్షేపం, ఇంకేమీ లేదు కదా. మీడియా అన్నది వేరేది ఏమీ లేదు. ఓన్లీ రేడియో చుట్టూ చేరి అవి ఆదివారం, శనివారం మాత్రమే వచ్చేవంతే. ఒక్కొక్క అరగంటేమో అంతే ఆ ప్రోగ్రాం కూడాను. ఆ ప్రోగ్రాముల్లో మేము అన్నీ చాలా ఇష్టంగా దగ్గరకు వచ్చి అన్నీ వింటాం, నేర్చుకోవటం. మళ్ళీ అదే పాట రిపీట్ అవుతూ ఉంటుంది కదా, అట్లాగా వచ్చేసింది అనమాట. ఎక్కడ రాసుకోలేదు. ఇప్పుడు ఈ పాట కూడా నాకు ఎక్కడా రిటర్న్గా లేదు. నా మనస్సులో ఉన్నది నేను ఇప్పుడు పాడటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ పాటలో అర్థం చాలా చాలా బాగుంటుంది. అప్పట్లోనూ పిల్లలు తినేవేంటి, అమ్మల్ని ఏం చేసి పెట్టమని అడిగేవారు, ఏం తినేవాళ్ళం మేము అనేది ఉంటుంది. మీరు చూడండి, వినండి, కొంచెం అర్థాన్నంతా వినండి. ఇప్పుడు నేను పాట పాడతాను. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చాను, తీయా తీయని తాయిలమేదో చేసి పెట్టమ్మా. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చాను, తీయా తీయని తాయిలమేదో చేసి పెట్టమ్మా. కుక్క పిల్ల తోకాడిస్తూ గుమ్మా మెక్కింది, పిల్లి పిల్ల కళ్ళు మూసి పీట ఎక్కింది. కుక్క పిల్ల తోకాడిస్తూ గుమ్మా మెక్కింది, పిల్లి పిల్ల కళ్ళు మూసి పీట ఎక్కింది. కడుపులోని కాకి పిల్ల గంతులేస్తోంది, కడుపులోని కాకి పిల్ల గంతులేస్తోంది, తీయా తీయని తాయిలమేదో చేసి పెట్టమ్మా. తీయా తీయని తాయిలమేదో చేసి పెట్టమ్మా. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చాను, తీయా తీయని తాయిలమేదో చేసి పెట్టమ్మా. గూటిలోని బెల్లం మొక్క కొంచెం తీయమ్మా, చాటాలోని కొబ్బరి కోరు చారెడు ఇవ్వమ్మా. గూటిలోని బెల్లం మొక్క కొంచెం ఇవ్వమ్మా, చాటాలోని కొబ్బరి కోరు చారెడు ఇవ్వమ్మా. అటక మీది అటుకుల కుండ అమ్మా దింపమ్మా, అటక మీది అటుకుల కుండ అమ్మా దింపమ్మా. తీయా తీయని తాయిలమేదో చేసి పెట్టమ్మా, తీయా తీయని తాయిలమేదో చేసి పెట్టమ్మా. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చాను, తీయా తీయని తాయిలమేదో చేసి పెట్టమ్మా. ఇదర్రా పిల్లలు పాట. మేము చిన్నప్పుడు ఇలాగే పాడుకోవటం, ఇటువంటి పాటలు వింటాం. మేము తినేవన్నీ కూడా అలాగే ఉండేవి. ఇప్పుడు ఈ పాటలో ఉన్నది అటుకులు, కొబ్బరి, బెల్లం, ఈ మూడు కలిపి మాకు ఉండలు చేసి పెట్టేవారు. అటుకులు ఉండలు అనేవాళ్ళం. ముందు అటుకులు దంచేసి కచ్చా పచ్చాగాను బాగా మెత్తగా కాకుండాను అందులో బెల్లం వేసి, తర్వాత కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఆ కొబ్బరికి వేసి మొత్తం అంతాను రోట్లోనమాట అవి ఉండలు చేసి ఇచ్చేవారు. అవి ఎంత ఆరోగ్యకరమైనవి ఆలోచిస్తేను. అటుకులంటే కార్బోహైడ్రేట్స్, కొబ్బరి అంటే ప్రోటీను, జాగ్రీ, బెల్లం అంటే ఏముంది అందులో ఐరన్ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. ఇన్ని రకాలుగాను అది ఎంత ఆరోగ్యకరమైన తాయిలం అంటే ఈవినింగ్ స్నాక్ అన్నమాట. అసలు ఆ మాటలే తెలియదు కదా ఇప్పుడు ఎవరికి. మా పిల్లలకి
మా పిల్లలకి నేను చేసి పెట్టాను, కానీ ఈ మాటలు తాయలం అన్నది కూడా ఇప్పుడు కూడా వాళ్ళకేమీ గుర్తులేదు. మా మనవరాలకైతే బాగా చేసి పెట్టాను. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు తింటారు. మా పిల్లలంటే మా అమ్మాయికి 50 ఏళ్ళు, మా అబ్బాయికి 46 ఏళ్ళు. వాళ్ళు తింటారు, మొత్తం మా అల్లుడు తింటారు, మా మనవలు కూడా తింటారు. ఒక్క మనవడు మాత్రం తినరు, అంతే. ఇంత ఆరోగ్యకరమైన మేము ఈవినింగ్ స్నాక్లు అనమాట. ఇట్లాంటి చేసి పెట్టమని అంటూ పాటల రూపంలో కూడాను అలా రచించేవారు అనమాట. ఇది ఎవరు రచన చేశారో ఏమో బాలానందంలోనంటే రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య, కామేశ్వరి ఆయన పేరు, అన్నయ్య రేడియో అన్నయ్య పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. రేడియో అక్కయ్య అంటే కామేశ్వరరావు, ఆయన పేరు రాఘవన్నయ్య అనుకుంటా, ఆమె పేరు కామేశ్వరి. వాళ్ళిద్దరూ దంపతులే ఈ ప్రోగ్రామ్ని నిర్వహించేవారు ఒకానొకప్పుడు. ఈ మాటలన్నీ ఎప్పుడు అనుకుంటున్నారు? నాకు ఇప్పుడు 72 అంటే ఇవన్నీ 62 ఏళ్ళు పైనే మాట అన్నమాట. 60 ఏళ్ళు 62 ఏళ్ళ టైంలో మాటలు నేను ఇప్పుడు చెప్పేవి. అంత కాలక్షేపం ఉండేది. మేము తినే పదార్థాల్లో అన్ని రకాలు ఉండేవి. అందుకని మాకు అసలు ఏమీ రోగాలు ఉండేవి కాదు. ఒకవేళ జ్వరం వచ్చినా కటికి పచ్చని చేయించేసేవారు, అంతే. 3 రోజులు. ఎప్పుడైనా ఎవరు చూడకుండా ఏమన్నా తినేసిన రోజులు కూడా ఉండేవనుకోండి. ఆకలి మాడిపోతుంటే బ్రెడ్, పాలు, అట్లాగా మిరియాల పాలు ఇచ్చేవారు. కటికి లంకణం చేస్తే ఇంకా లంకణం పరమౌషధం, అట్లాగే ఉండేది మాకు. అలాగే పెద్దవాళ్ళు అలా చెప్తే అలాగే చేసేసేవాళ్ళం. అన్నీ పోయేవంతేను. చాలా తక్కువ, వచ్చేవే తక్కువ. అసలు డాక్టర్లు ఎక్కడున్నారు అక్కడ? ఏదో కాంపౌండర్లో పనిచేసేవారు అంతే. ఇంటింటికి వచ్చి ఏదైనా ఇచ్చేవారు. ఇంకా బాగా కొంచెం ఎక్కువగా ఏమన్నా వస్తే కనుక పక్కనున్న టౌన్కి వెళ్ళటం. మాది చెప్పలేదు కదా, మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకా మొగల్తూరు. మేము అక్కడే పెరిగాము. చిన్నప్పుడైతే భీమవరం దగ్గర ఉన్న గునుపూడిలో పెరిగాను, అది మా అమ్మమ్మగారు ఊరు. ఆ తర్వాత 12 ఏళ్ల నుంచి నేను మొగల్తూరులోనే పెరిగాను. మేము బోళ్ళు మంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, 6 అక్క చెల్లెళ్ళు, 6 అన్నదమ్ములు, మొత్తం 12 మంది. మా మామ, అమ్మమ్మ, అమ్మ, నాన్న అందరం కూడాను ఉండేవాళ్ళం. కొంతమంది ఏమో అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నాము, కొంతమంది ఇక్కడ మొగల్తూరులో ఉండేవాళ్ళం. అంతమందికి మరి అన్ని చేసి పెట్టడం అంటేను ఎట్లా చేసి పెట్టారో ఆలోచించండి. మేము ఎన్ని రకాలు తిన్నాము, అన్నీ ఇలాంటి ఆరోగ్యకరమైనవే. ఇలా ఎన్నో ఉన్నాయి. అవునా అనుకుంటున్నారు కదా పిల్లలు మీరందరూ? అవును, ఇది 100% నేను చెప్పేది ట్రూ అన్నమాట. మేము ఇలాగే పెరిగాము, ఇంత ఆరోగ్యంగా ఉన్నాము, ఇప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉన్నాం మేము. నావన్నీ వింటున్నందుకు మీకు ఉన్న ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మా రిలేటివ్స్లో చాలామందికి తెలిసుండాలి. ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల్లో కూడాను చాలామందికి గుర్తుండాలి. ఇప్పుడు నాకు సమ్మర్ వచ్చేసరికి ఎన్నో గుర్తొస్తున్నాయి. Thank you once again for watching.